ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుమానించేలా విపక్ష ఎంపీలు ప్రవర్తించడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు కేవీ రంగాకిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన పార్లమెంట్ కాంప్లెక్స్లో రాజ్యసభ చైర్మన్ అనుమానించటం విచారకరమన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. చైర్మన్ గారికి పత్రికాముఖంగా బేషరతుగా క్షమాపణలు చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున వారిని పరదేశీయుడిగా భావించడం జరుగుతుంది. మన భారతదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తి మన ఉపరాష్ట్రపతి గారిని అవమానకరంగా మారటం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవమానం. దీన్ని భారతీయ 140 కోట్ల మంది ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు ఆత్మావలోకనం చేసుకొని వారి క్షమాపణ చెప్పి వారి విజ్ఞతను ప్రదర్శించాలని ఈ రకంగా కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ వెంటనే కాంగ్రెస్ 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 కిషన్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్ మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.